హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద రూల్ ఆఫ్ జెన్నీ పెన్ ఇదొక సైకలాజికల్ హారర్ మిస్టరీ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1 hour 40 minutes ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా జెఫ్రీ రష్ ఉంటాడు. ఈయన 90s లో చాలా క్లాసిక్ మూవీస్ తీశాడు. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఓల్డ్ మ్యాన్ స్టోరీ చూపిస్తారు. అతను నర్సింగ్ హోమ్ లో ఉంటాడు. బట్ అదే నర్సింగ్ హోమ్ లో ఉండే ఇంకొక వ్యక్తి బ్యాడ్ అండ్ డేంజరస్ థింగ్స్ చేస్తూ ఉంటాడు. మన ఓల్డ్ మ్యాన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో అసలు అతను ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందో చెప్తా. ఫస్ట్లీ ఇదేదో హారర్ మూవీ కాదు గైస్. దయ్యం ఉండి ఒకళ్ళని డైలీ భయపెట్టే టైప్ ఆఫ్ హారర్ మూవీ అస్సలు కాదు. ఇదొక సైకలాజికల్ హ్యూమన్ మిస్టరీ డ్రామా మూవీ. రొటీన్ హారర్ మూవీస్ చూసే ఆడియన్స్ కి ఈ మూవీ అస్సలు నచ్చకపోవచ్చు. ఈ మూవీలో చాలా మంచి పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేశారు మామ. మనుషులకి ఓల్డ్ ఏజ్ వచ్చాక వాళ్ళు ఒక టైప్ ఆఫ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. లైక్ మతిమరుపు కానీ, ఏదైనా చెప్పిన అర్థం చేసుకోలేకపోవడం కానీ, ప్రతి విషయానికి కంగారు పడి ఓవర్ థింక్ చేయడం కానీ, అలాంటి సిచ్యువేషన్ లో ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారు, ఎలా లైఫ్ గడుపుతారు, అండ్ అదే ఏజ్ లో తన ఫ్యామిలీ తనని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తే అందరూ అన్నోన్ పీపుల్ మధ్య ఎలా లైఫ్ గడుపుతాడు. అదే టైంకి అదే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే ఒక స్ట్రేంజర్ అతన్ని ప్రతి సెకండ్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చాలా ఎమోషనల్ వేలో చూపించారు గైస్. నాకైతే ఈ మూవీ నచ్చింది మామ. స్టోరీ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఒక్కసారి క్యారెక్టర్ తో కనెక్ట్ అయితే ఇక కంటిన్యూ చేసేస్తారు. ఇఫ్ మీరు మూవీస్ లో ప్రతి సెకండ్ ఏదో ఒకటి జరగాలి, స్లోగా ఉంటే బోర్ కొట్టేస్తుంది అనుకునే వాళ్ళైతే ఈ మూవీ మీకోసం కాదు గైస్. ఇఫ్ మీకు నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే అండ్ ఏదైనా డ్రామా మిస్టరీ మూవీ ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఈ మూవీ మీకు నచ్చుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ డీసెంట్ సైకలాజికల్ డ్రామా మూవీ. అండ్ ఈ మూవీలో న్యూడిటీ అండ్ వైలెన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ ద రూల్ ఆఫ్ జెన్నీ పెన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.